గుంటూరు కారం గురించి నీ అభిప్రాయం, ఆ సాంగ్ గురించి, ఆ తాతలు లేపుతున్నారు ఏందంటావు అసలు? కానీ నాకైతే సాంగ్ కానీ లిరిక్స్ కానీ ఏదైతే నచ్చలేదన్న, డ్యాన్స్ కూడా నచ్చలేదు అసలు. కొద్దిగా నచ్చిందంటే శ్రీలీల గారితో డ్యాన్స్ నచ్చింది. ఇంకా మిగతా అసలు ఆ కుర్చీ మడత పెట్టి తర్వాత ఏమొస్తుంది అనేది అది గ్యాప్ ఇచ్చినారు కదా, అది అనేది కొందరు అడుగుతున్నారు అంటున్నారు. నిజంగా అంటే వాళ్ళకి ఏం చెప్పాలనో కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. ఇంకోటి ఏంటంటే రెండో కోణం కూడా మనం ఆలోచించాలి. అంటే కుర్చీ తాత ఇంతకుముందు వైరల్ అయినప్పుడు అప్పుడు లేదా అని అనొచ్చు. అంటే అప్పుడు ఏంటంటే ఆయన సోషల్ మీడియాలో ఏంటంటే మన వాళ్ళు బూత్కి ఎక్కువ తొందర అట్రాక్ట్ అయ్యేటోళ్ళు, బూత్ అట్లా వైరల్ అయింది. సరే ఇప్పుడు ఈ మహేష్ బాబు గారు ఏంటంటే ఆయన మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు. అలాంటి వ్యక్తి ఇలాంటి సాంగ్ తీసుకోవడం కొద్దిగా డిసప్పాయింట్ విషయం. ఎందుకంటే ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసినాడు, ఎన్నో చేసినాడు. అయితే కొద్దిగా ఇది బూత్ ఉంది కదా, ఫ్యామిలీ వాళ్ళు ఇల్లు చూస్తారు కదా, కొద్దిగా ఆడ ఇబ్బంది ఉండవచ్చేమో కదా అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అది కూడా నిజమే అనుకుంటే. బూత్ లేని సినిమా లేదన్న, ఇదొక పాయింట్ ఆఫ్ లో బూత్ ఉంటది కదా. అంటే త్రివిక్రమ్ గారు ఇంతకుముందు ఏమన్నారు, బూత్ పదంతో నవ్వించడం ఏదో అన్నారు. మన బూత్ పదంతో ఈరోజు సాంగ్ అంత క్లియర్ గా ఏమి లేకుండా ఉండదు కదా, ఎక్కడ చిన్న స్కిప్ ఉంటది కదా. అదే నేను ఏమంటున్నా అంటే ఇంకా వేరే సాంగ్ తీసుకునింటే హైలైట్ అయినదే తీసుకునింటే బాగుండేది కదా. ఎందుకంటే ఇది తర్వాత కుర్చీ మత్త పెట్టి ఆ తర్వాత వేసి అంటే తన్నడము ఏదో ఒకటి అనేది ఉండింటే బాగుండేది. ఇది తర్వాత ఆ బీప్ పెట్టకుండా కుర్చీ పడతావే తంతే అని లేకపోతే కొడితే అనేది పెట్టింటే బాగుండేది. ఇది ఉండడం వల్ల తాత వైరల్ అయింది కాబట్టి పిల్లలు కూడా తర్వాత అడుగుతున్నారని అయితే కొన్ని అయితే వీడియోలు వస్తున్నాయి. ఒకవేళ అడగవచ్చు కూడా, కొంత సర్చింగ్ కూడా చేస్తాడు తర్వాత. అంటే తెలియని వాళ్ళు కూడా, అది కూడా నిజమే. కొద్దిగా బాగుండింటే, కాకపోతే ఈ సాంగ్ తీసేయచ్చేమో అని అనిపిస్తుంది నాకు. పేరు ఎలా అనిపించింది అన్న డాన్స్ చేసినప్పుడు? కానీ పేరా అదే వాళ్ళిద్దరు జోడే అన్న. ఒకటి మాత్రం చెప్పాలా, మహేష్ బాబు ఏందిరా బాబు అసలు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా డైట్ చేస్తున్నాడు అని. లేదు అన్న, ఏంది 50 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి అన్న. ఎంత అసలు 20 years 22 years యంగ్ కుర్రోళ్ళ ఉన్నారు. నిన్న వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళంతా భార్య నడుచుకుంటూ పోతుంటే ఎట్లా ఉన్నారు అంటే అన్న చెల్లెలు అన్న తమ్ముడు లాగా ఉన్నారు. అమ్మ ఇంత లుంగ ఎట్లా ఉంటున్నాడు, ఇంత యంగ్ లుక్. నాగార్జున సార్ అంటే మన్మధుడు, కానీ అసలైన మన్మధుడు మన మహేష్ బాబు. ఎందుకంటే అంత యంగ్ అంత ఏజ్ లో ఉన్నాడంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా లుక్ అసలు మిల్క్ బాయ్లు అక్కడ ఉంటాడు. నిజంగా ఇదైతే షాక్, అసలు మెరాకిల్ అనుకోవాలా మహేష్ బాబు విషయంలో మాత్రం. ఈయన ఇంత యంగ్ ఉండడం మాత్రం ఆయన ఇప్పుడు కూడా అంటే గ్రేటే. గుంటూరు కారం అయితే కారం అందరికి మండిస్తుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అయితే ఇప్పటికైతే అన్ని మూవీస్ చాలా మూవీస్ క్లాస్ కాబోతున్నాయి, కానీ గుంటూరు కారం మీద ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే ఢీ కొనబోతుంది. థియేటర్లు కూడా ఎక్కువ కబ్జా చేయొచ్చు. వెంకటేష్ గారి సినిమా అలాగే వేరే సినిమాలు కూడా వస్తున్నాయి కదా, ఏది బాగా ఆడబోతుంది? నేనైతే ఫస్ట్ గుంటూరు కారం ఫస్ట్ వస్తుంది కాబట్టి అది చూస్తాం. తర్వాత నెక్స్ట్ డే ఏ సినిమా ఉన్నా మా మామ చూస్తాం. మా వెంకీ మామ చూడకుండా ఎలా ఉంటాం అన్న. మామ అంటే ప్రతి ఒక్కరికి అందరికి ఫ్యాన్స్ ఉంటారు, కానీ మామకు మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే మామ మన ఫ్యాన్ అందరికి అట్లా టచ్ అయిపోతారు కాబట్టి మామది కూడా పక్క చూస్తారు. ఫస్ట్ మహేష్ బాబుది, తర్వాత మామది పక్క. ఇది రెండు మాత్రం కాంబినేషన్ మిస్ గారు. హనుమాన్ సినిమా ఎలా ఉండబోతుందంట? అప్పుడు కూడా రిలీజ్ ఉన్నట్టుంది, ఆపుతున్నారేమో టాక్ నడుస్తుంది. లేదు, నిన్ననే సెన్సార్ వచ్చింది. 2 hours ఎంతనో వచ్చింది, 36 ఏమో చిల్లర వచ్చింది. ఏం ఆగట్లేదు, సెన్సార్ కూడా ఒక అయింది కాబట్టి రిలీజ్ అయితే అవుతుంది. కాకపోతే నితిన్ ఆంజనేయ సినిమా కొద్ది సిమిలారిటీ కనబడుతుంది. మళ్ళీ ఒకవేళ విజువల్స్ అవి గ్రాఫిక్స్ చాలా బాగుండి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మంచి స్టోరీ ఉంటే మాత్రం హిట్ అయ్యే ఛాన్స్ చాలా ఉందన్నమాట. ఎందుకంటే కొద్దిగా విజువల్స్ పరంగా అయితే చాలా సూపర్ హైలైట్ ఉండేవన్నమాట హనుమాన్లో. ఆ విధంగా ఉంటే మాత్రం మంచిగా ప్రశాంత్ వర్మది అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సూపర్ హీరోస్వి ఇంకా యూనివర్సిటీ లోకేష్ యూనివర్సిటీ కలిసి ఉంది కదా, ఇప్పుడు ప్రశాంత్ వర్మది కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సంక్రాంతికి అయితే హిట్ కొడతాడంట మహేష్ బాబు. మహేష్ బాబు అయితే హిట్ కొడతాడు. మహేష్ బాబు మెయిన్ టాప్ 1లో ఉంటాడు. తర్వాతనే ఇంకా మిగతా సినిమాలు కంటెంట్ బాగుంటే కొద్దిగా పోటీ ఇస్తారు అనమాట. పక్క వెయిటింగ్. అసలు గుంటూరు కారం అని పేరు పెట్టింది కదా, ఎంత వేడి ఉంది ఆ కారం అంటేనే అది అట్టే వేరే ఉంటుంది, మామూలుగా ఉండదు మాకైతే.